నమస్తే, వెల్కమ్ టు సమయం. మన దేశంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 10-12 ఏళ్లలో సైబర్ మోసాల బారిన పడిన వారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా సైబర్ కేటుగాళ్లు అంతకు మించిన తెలివితో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, పెద్దగా చదువుకోని వారు సైబర్ మోసాల బారిన పడుతున్నారు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఫెడెక్స్ కొరియర్ సంస్థ పేరిట మోసాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళా లాయర్ను ఫెడెక్స్ పేరిట మోసం చేసిన కేటుగాళ్లు ఆమెను కెమెరా ముందు న్యూడ్గా నిలబెట్టడమే కాకుండా ఆమె దగ్గర నుంచి 15 లక్షలు లాగేశారు. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే 29 ఏళ్ల అమ్మాయి బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో లాయర్గా పనిచేస్తుంది. ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమెకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మేడం, ఫెడెక్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ పేరు మీద థాయిలాండ్కి ఓ పార్సిల్ పంపించారు, అందులో 140 గ్రాముల MDMA డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పారు. వెంటనే ఫోన్ కాల్ను ముంబై పోలీస్ ఆఫీసర్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి వేరే వ్యక్తికి కనెక్ట్ చేశారు. ఆ ఆఫీసర్ ఈ మహిళా లాయర్ను స్కైప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి తన చాట్లో ఆమెని యాడ్ చేసుకున్నాడు. థాయిలాండ్కు పార్సిల్ చేసిన డ్రగ్స్తో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్కు మీ ఆధార్ నెంబర్ను ఉపయోగించారని సదరు ఆఫీసర్ ఆమెకి చెప్పాడు. తర్వాత వెంటనే కాల్ను సిబిఐ ఆఫీసర్ మీతో మాట్లాడతారు అంటూ అభిషేక్ చౌహాన్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారు. లైన్లోకి వచ్చిన చౌహాన్, మేడం, మీ పైన హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ కేసు నమోదైంది అని చెప్పి మరింత భయపెట్టాడు. ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్లటానికి మీ బ్యాంక్ బ్యాలెన్స్, ఆదాయానికి సంబంధించిన వివరాలు కావాలి అని చెప్పాడు. అంతేకాదు, మేడం, ఈ కేసు చాలా సున్నితమైంది, ఇందులో పొలిటీషియన్లు, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ముగిసేంత వరకు ఈ విషయాన్ని పోలీసులు సహా ఎవ్వరికీ చెప్పొద్దు అని మాట తీసుకున్నాడు. ఇంతకుముందు డ్రగ్స్ కేసు అన్నారు, ఇప్పుడు మనీ లాండరింగ్ అంటున్నారేంటి అని ఆమె అడగ్గా, మీ బ్యాంక్ సిబ్బంది ఒకరు కస్టమర్ల బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అని చెప్పి నమ్మించాడు. ఈ కాల్ లాంగ్ టైం నడిచింది. ఏకంగా 36 గంటల పాటు కొనసాగింది. అంతసేపు ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవటం కోసం ఆమెతో కెమెరా ఆన్ చేయించి స్క్రీన్ షేర్ చేయించుకున్నారు. ఆమె నిద్రపోతుండడాన్ని కూడా వాళ్ళు కెమెరా ద్వారా గమనించారు. ఏప్రిల్ 3న మధ్యాహ్నం ఆమెకు ఫెడెక్స్ పేరిట కాల్ రాగా సిబిఐ ఆఫీసర్లుగా చెప్పుకున్న కేటుగాళ్లు తమ స్కైప్ కాల్ను మరుసటి రోజు కూడా కొనసాగించారు. మీ ట్రాన్సాక్షన్లను వెరిఫై చేయాలి కాబట్టి మీ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని మా ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చౌహాన్ ఆమెకు ఆర్డర్ వేశాడు. దీంతో ఆమె సమీపంలోని బ్యాంకుకు వెళ్ళి 10,70,000 అతడు చెప్పిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత మీరు ఇంట్లోనే లాక్ చేసుకొని ఉండండి, మేం తర్వాత చెప్పే దానికోసం వెయిట్ చేయండి అని సైబర్ మోసగాళ్లు చెప్పారు. ఆ తర్వాత ఆమె క్రెడిట్ కార్డు ఉపయోగించి 2 ట్రాన్సాక్షన్ల ద్వారా 4 లక్షల రూపాయలు గుంజేశారు. ఆ రోజు రాత్రి నార్కోటిక్ టెస్ట్ చేయాలని చెప్పి స్కైప్ కెమెరా ఆన్లో ఉండగానే ఆమెతో బట్టలు విప్పించారు. మీరు గనక బట్టలు విప్పకపోతే డ్రగ్స్ కేసులో మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, మిమ్మల్ని చంపేస్తాం కూడా అని చౌహాన్ ఆమెను బెదిరించాడు. ఆమె బట్టలు విప్పేసిన తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటల్లోగా 10 లక్షల రూపాయలు పంపించాలి, లేకపోతే నీ న్యూడ్ వీడియోలను డార్క్ వెబ్లో అమ్మేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన లాయర్ అర్ధరాత్రి 1:15 సమయంలో కాల్ కట్ చేసి తర్వాత దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసం పట్ల ఫెడెక్స్ అధికార ప్రతినిధి స్పందించారు. తమ కంపెనీ ఎప్పుడూ ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ద్వారా వ్యక్తిగత వివరాలు అడగదని ఫెడెక్స్ ప్రతినిధి తెలిపారు. ఎవరికైనా ఫెడెక్స్ పేరిట అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆ ప్రతినిధి సూచించారు.
సైబర్ మోసాల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. బాగా చదువుకున్న అమ్మాయి, అందులోనూ లాయర్ అయినప్పటికీ వాళ్ళు చెప్పినట్లు చేసిందంటే ఆ సైబర్ కేటుగాళ్ళు ఆమెను ఎంతలా బెదిరించారో, ఎంతలా బ్రెయిన్ వాష్ చేశారో అర్థమవుతుంది. కాబట్టి సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి కాల్స్ వస్తే ఎలాంటి భయం లేకుండా ముందుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి. మీరు ఏ తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు.